హైదరాబాద్లో ఉప ఎన్నికల వేడి మొదలైంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఎన్నికల నగారా మోగేందుకు సిద్ధంగా ఉంది. అయితే 2023లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ అజారుద్దీన్ స్థానంలో అతని కొడుకునే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతిలో మహమ్మద్ అజారుద్దీన్ ఓడిపోయాడు. ఇప్పుడు తాను ఎక్కడైతే ఓడిపోయాడో ఆ ఓడిపోయిన చోటే తన కొడుకుని నిలబెట్టి మళ్ళీ గెలిపించుకోవాలని అజారుద్దీన్ ప్రయత్నిస్తున్నాడు. అచ్చంగా తన తండ్రిలాగే క్రికెట్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అసదుద్దీన్ ఇప్పుడు ఆ క్రికెట్కి విరామం ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించినటువంటి 27 మంది ప్రధాన కార్యదర్శులు అసదుద్దీన్కి కూడా స్థానం దొరికింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎప్పుడైతే అసదుద్దీన్కి స్థానం దక్కిందో అప్పుడే దీన్నే అదునుగా భావించి అజరుద్దీన్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా తన కొడుకుకి టికెట్ ఇప్పించుకొని గెలిపించుకోవాలని భావిస్తున్నాడు. అయితే జూబ్లీహిల్స్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ స్పష్టమైనటువంటి సంపూర్ణ మెజార్టీ సాధించింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైనటువంటి జూబ్లీహిల్స్ని కాంగ్రెస్ గెలుచుకోవడం తేలిగ్గా జరిగేటువంటి పని అయితే కాదు. ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్ గెలిచినప్పుడు ఎంఐఎం పూర్తి మద్దతు బీఆర్ఎస్కి ఉంది. ఈసారి కూడా అజారుద్దీన్ కొడుకుని ఒకవేళ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తే మేము ఎలాంటి మద్దతు ఇవ్వమని ఎంఐఎం చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఎంఐఎం బలం లేకుండా ఎంఐఎం మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసదుద్దీన్ను గెలిపించుకుంటుందా అంటే అది కష్టమనే చెప్పాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే ప్రాబల్యం చాలా బలంగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్కి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంఐఎం పూర్తి మద్దతు ఇచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకవేళ ముందే వస్తే అది మాత్రం కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్ష లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ గనక అసదుద్దీన్గా ఇక్కడ స్థానం కల్పిస్తే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తారన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఇటు అజారుద్దీన్ కానీ అటు అసదుద్దీన్ కానీ వీళ్ళ ఇద్దరూ చేసేటువంటి ప్రయాణం ఒకవేళ టికెట్ కనుక వీళ్ళిద్దరికి వస్తే వీళ్ళిద్దరిలో కనుక అజారుద్దీన్ తన కొడుకు ఇప్పించుకోగలిగితే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి రాజకీయ మలుపులు ఉంటాయో అన్న ఆసక్తి మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.